హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక వీకెండ్ కోసం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ లవర్స్కి అంతకంటే ఎక్కువ స్పెషల్ ప్రత్యేకతలతో ఈ వీకెండ్ సంసిద్ధం అయ్యింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఇదిలా కాసేపు పక్కన పెడితే ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదికపైకి స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున డ్యాన్స్ దుమ్మురేపి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న హౌస్మేట్స్ని మాట్లాడి పలకరించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇమ్మాన్యుయల్ని పలకరిస్తూ పైకిలే ఇమ్మాన్యుయల్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ చాలా సీరియస్గా ఫేస్ పెట్టడంతో హౌస్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఆడియన్స్ కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతతో. ఈ నేపథ్యంలోనే నాగార్జున మాట్లాడుతూ, ఇమ్మాన్యుయల్, నువ్వు ఆట అయితే బాగానే ఆడావు, కానీ ఈ వారం సంచాలకులుగా ఖచ్చితంగా ఫెయిర్గా ఉన్నావా, మంచి నిర్ణయాలు తీసుకున్నావా అంటూ క్వశ్చన్ చేయడంతో ఇమ్మాన్యుయల్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ, సార్, నేను సంచాలకులుగా చేసిన ప్రతి టాస్క్ను కూడా ఫెయిర్గానే నిర్ణయం తీసుకున్నాను, మంచి నిర్ణయాలే తీసుకున్నానని నేను అనుకుంటున్నాను అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పాడు. దీంతో నాగార్జున మాట్లాడుతూ, నువ్వైతే నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ప్రకారం ఏ నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోలేదు అనేది నా అభిప్రాయం అంటూ కొండబద్దలు కొట్టేశాడు. దీంతో ఇమ్మాన్యుయల్ షాక్ అవ్వడం అయితే జరిగింది. ఆపై నాగార్జున మాట్లాడుతూ, హౌస్లో ఉన్న హౌస్మేట్స్కి ఎంతమందికి ఇమ్మాన్యుయల్ సంచాలకుగా ఫెయిర్గా నిర్ణయాలు తీసుకున్నాడో చేతులు పైకెత్తండి అంటే కేవలం 3 మాత్రమే చేతులు పైకెత్తారు. ఆ 3 కూడా సంజన, ఫ్లోరా, తనుజ మాత్రమే. అయితే ఆ తర్వాత నాగార్జున ఆడియన్స్ని కూడా అడగడం అయితే జరిగింది. ఆడియన్స్ అందరూ కూడా ఇమ్మాన్యుయల్ చాలా తప్పులు చేశాడు అంటూ చెప్పడంతో, చూసావా ఇమ్మాన్యుయల్, గత వారం వరకు నిన్ను ద బెస్ట్ స్టార్ కంటెస్టెంట్ అని పొగిడిన ఆడియన్స్ కూడా ఈ వారం నువ్వు సంచాలకుగా ఫెయిల్ అని అంటున్నారు. దీనిపై నీ వివరణ ఏమిటి అంటూ ప్రశ్నిస్తే, సార్, నా శాయశక్తుల మంచిగా ఫెయిర్ నిర్ణయాలు తీసుకోవడానికే నేను అలా శ్రమించాను కూడా, ఇంకా కూడా శ్రమిస్తాను, కానీ తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోలేదు అంటూ ఇమ్మాన్యుయల్ చెప్పడంతో, ఇక ఇది కాదు కానీ బిగ్ బాస్ వీడియోస్ ప్లే చేయండి అంటూ టాస్క్లో సంచాలకుగా ఇమ్మాన్యుయల్ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా వరుస పెట్టి ప్లే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇసుక టాస్క్ నుంచి చివరి టాస్క్ వరకు, అంటే గ్లాస్ టాస్క్ కానీ అంతకుముందు జరిగినటువంటి వాల్ టాస్క్లో కానీ ఫస్ట్ రౌండ్లో పవన్ కళ్యాణ్, శ్రీజాలు ఇద్దరూ చాలా భిన్నమైన ప్లేస్లో ఉన్నప్పటికీ పాస్ అంటూ అరుస్తూ వారు పాస్ అవ్వకపోయినా ముందుగా పవన్ కళ్యాణ్ దూరడానికి కొంచెం అది ఉపయోగపడింది అంటూ అన్ని వీడియోలు వరుసపెట్టి ప్లే చేసి ఇమ్మాన్యుయల్ చేసిన తప్పులని ఎత్తి చూపిస్తూ ఆడియన్స్ ముందు ఇమ్మాన్యుయల్ పరువు గంగపాలు చేసేశాడు నాగార్జున. మొత్తంగా అయితే ఇమ్మాన్యుయల్ని నాగార్జున ఈ వారం ఏకిపారేశారనే చెప్పాలి. మరి నాగార్జున అభిప్రాయం ప్రకారం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపవచ్చు. ఇమ్మాన్యుయల్ ఈ వారం సంచాలకుగా వరస్టా లేదా బెస్టా అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మొత్తంగా నాగార్జున ఇమ్మాన్యుయల్తో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.